స్నానం చేసేటప్పుడు కూడా నేను 3 విషయాలు చెప్తాను. ఓ శ్లోకం చదువుకోండి, ఏదో ఒకటి. అమ్మో స్నానం చేసేప్పుడు కమోడు ఉంది అక్కడ, వీళ్ళకి అదొకటి. మళ్ళీ పూజ గదిలో ఒకటి, ఇందుగలడు అందులేదే సందేహం వల్ల ఎందుకు బతికిన అందరిదే గలదు, మరి అక్కడెందుకు లేడు అనుమానం. పోన్లే, శ్లోకం కాదు. ఓం నమో భగవతే వాసుదేవాయ ఆనందంగా ఓ మంత్రం చెప్పుకుంటూ చేయండి. మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం, సోపు లిరిల్ సోప్ అటువంటి. ఆ అమ్మాయి ఎలా స్నానం చేస్తుంది? అలా ఎప్పుడైనా ఒక్కసారైనా అదే సోప్ వాడతాం మనం. ఒక్కసారి మీరు చేశారా? హరిబరి 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 గేదెలు తోముకుని తోవేస్తున్నాం మనం. ఒప్పుకుంటారా? టైం లేనట్టు. ఏంటి నేనేమనుకుంటున్నాను, నేను పూజ గదిలో చేసేదే పూజ అనుకుంటున్నాను. లేదర్రా, స్నానం చేయడం కూడా పూజే, ప్రతిదీ పూజే. శంకరాచార్య వారు సుందరలో చెప్పినట్టు ప్రతిదీ పూజే. చెయ్యి ఇలా కదుపుతుంటే ముద్రలు, ఇలా తింటుంటే నైవేద్యం, మాట్లాడుతుంటే మంత్రం, నడిస్తే ప్రదక్షిణ అన్నాడు ఆయన మహానుభావుడు. అంత గొప్ప స్థితిలో ఉండాల్సిన మనం ఈ స్నానం చేసేప్పుడు ఓం నమో భగవతే వాసుదేవ ఇది చెప్పం. అప్పుడు మీలాంటి యూత్కి కనీసం సినిమా పాట పాడండి. నిన్ను చూడగానే పిచ్చి గుండె గట్టిగాను కొట్టుకున్నదే, అదేమిటో. ఆనందంగా చేయండి స్నానాలు. ఆనందము భగవత్ స్వరూపమే. ఏమవుతుంది తెలుసా, టెక్నికల్గా చెప్తాను. ఈ స్నానం చేసేటప్పుడు నాలో ఏ భావం అయితే ఉందో, భక్తి అవనండి, ఆనందం అవనండి, స్ట్రెస్ అవనండి, ఈ నీటి బిందువులు గ్రహించి దాన్ని మల్టిప్లై చేసి మళ్ళీ నాకు ఇచ్చేస్తాయి. అంచేది మీరు అబ్బా ఛానల్కి లేట్ అయిపోతుంది, టీవీ షూట్ ఉంది వెళ్ళిపోవాలనుకుంటే స్నానం చేస్తారు. ఇక్కడికి వచ్చే స్ట్రెస్లో ఉంటారు. ఎందుకు? మల్టిప్లై అయింది బాత్రూంలోనే. అంచేది మీలాంటి వాడు మాలాంటి వాడు అందరూ కూడా బాత్రూంలో కనీసం శ్లోకం చెప్పండి, మంత్రం చెప్పండి, ఏమీ అక్కడ పాట పాడుకోండి. అదేనే చేయగలరు కదా. రేపటి నుంచి చేస్తారా? చేస్తాను. ఓ సినిమా పాట పాడుకోండి.